హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే చూద్దాం. మనకి హిస్టరీకి సంబంధించినటువంటి ఏన్షియంట్, మిడీవల్ అండ్ మోడర్న్ హిస్టరీ వీటికి సంబంధించినటువంటి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వాటిలో భాగంగా మొదటిగా మనకి సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనకి బేసిక్స్, అదేవిధంగా ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ మీద డైలీ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు డైలీ ఏవైతే అర్థమెటిక్, రీజనింగు, అదేవిధంగా ఇంగ్లీషు రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అదేవిధంగా ఈ జీకేకి సంబంధించి కూడా మీకు పోల్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను. అంటే క్విజెస్ అనేది అక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఓకేనా? అక్కడ అప్లోడ్ చేసేటటువంటి ప్రతి క్వశ్చన్ ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడిగినవి, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా అక్కడ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అప్లోడ్ చేస్తున్నటువంటి ప్రతి పోల్ని మీరు ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఓకేనా? అదేవిధంగా ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఆ టెలిగ్రామ్ గ్రూప్లోనే ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చినా మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఎస్ఎస్సి, జీడీఏ కాదు, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీలో ఎవరైనా కానీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా మన ఛానల్లో వీడియోస్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది. వాటిని కూడా స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ గతంలో ఒక 3 లేకుంటే 4 పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎన్టీపీసీకి సంబంధించి. మీకు ఈ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి ఏ టాపిక్స్ మనం క్విక్ రివిజన్ కింద చదువుకుంటే మనకు స్కోరు ఎక్కువ వచ్చే అవకాశం ఉందో వాటిని కంపల్సరీగా అందిస్తాను. ఓకేనా? వాటికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, సింధు లోయ నాగరికత. మనకి సింధు లోయ నాగరికత గురించి చూస్తే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది దక్షిణ ఆసియాలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు మొదటి పట్టణ నాగరికత అన్నమాట. దీనిని కనుగొనబడినటువంటి మొదటి నగరం పేరు మీద హరప్పా నాగరికత అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం టైం పీరియడ్ చూసుకుంటే టైం పీరియడ్ అనేది సుమారు క్రీస్తుపూర్వం 3300 నుంచి క్రీస్తుపూర్వం 1300 వరకు, 3300 నుంచి 1300 వరకు మనకి యొక్క టైం పీరియడ్ అనమాట. దీంట్లో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి కాలం వచ్చేసరికి 2600 నుంచి 1900 వరకు క్రీస్తుపూర్వం. ఓకేనా? 2600 నుంచి 1900 వరకు మనకి అభివృద్ధి అనేది చెందిందనమాట. లొకేషన్ చూసినట్లయితే నేటి పాకిస్తాన్, వాయువ్య భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో సింధు మరియు గగ్గర్, ఆక్రా నది పరివాహక ప్రాంతాల్లో ఇదైతే విస్తరించి అయితే ఉందన్నమాట. అదేవిధంగా ముఖ్యమైనటువంటి నగరాలు, మేజర్ సిటీస్ చూసుకుంటే మనకి హరప్ప అనేది మొదటగా కనుగొనబడినటువంటి నగరం అన్నమాట. ఓకేనా? తర్వాత మొహంజోదారో అనేది అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఇక్కడ ప్రసిద్ధి మహాస్నానవాటిక ఎక్కడుంది అని ఎగ్జామ్లో అడిగితే మొహంజోదారోలో ఉంది. తర్వాత మనకి లోతాల్కి సంబంధించి చూసుకుంటే ప్రపంచంలోనే మొదటి కృత్రిమ నౌకాశ్రయం. ఓకేనా? మొదటి కృత్రిమ నౌకాశ్రయం ఎక్కడ? లోతాల్ మనకి ఇక్కడ ఆ లోతాల్ ప్రాంతం కూడా ఎక్కడుంది మనకంటే గుజరాత్లో ఉంది. ఓకేనా? తర్వాత ధోల్వీరా అనేది నగరం 3 భాగాలుగా విభజించబడినటువంటి ఏకైక ప్రదేశం అని ఎగ్జామ్లో అడిగితే ఆన్సర్ వచ్చేసరికి ధోల్వీరా అవుతుంది. ఓకేనా? తర్వాత కాలిబంగన్, నల్లగాజులు, కాలి అంటే బ్లాక్. ఓకేనా? నల్లగాజులు ఎక్కడ లభించాయి అంటే మనకి కాలిబంగన్, గుర్తుపెట్టుకోండి. నల్లగాజులు అన్నా కానీ కాలిబంగనే ఆన్సర్ చేయాలి మీరు. తర్వాత రాజస్థాన్లో మనకి యొక్క కాలిబంగన్ అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దున్నిన పొలం ఆనవాళ్ళు దొరికింది ఎక్కడ అని ఎగ్జామ్లో అడిగితే కాలిబంగన్. ఓకేనా? ప్రధాన లక్షణాలు, సాలియంట్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్ చూస్తే
నగరాలు గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించబడ్డాయి. ఇక్కడ వీధులు ఒకదానికొకటి 90 డిగ్రీస్ ఓకేనా 90 డిగ్రీల కోణంలో ఉండేవన్నమాట. ఓకేనా. ఇవన్నీ మీకు మ్యాక్సిమం బేసిక్స్ అన్నీ కవర్ చేస్తూ తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ పీడిఎఫ్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇక్కడ బేసిక్స్ కవర్ అవుతాయి, ఓవరాల్గా టాపిక్ కవర్ అవుతుంది, క్వశ్చన్స్ కూడా మీకు ప్రాక్టీస్ కొరకు క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. ఓకేనా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉంది. ఆనాడు సింధు నాగరికత ఆ సమయంలో ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉంది. అధునాతనమైనటువంటి భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఉండేది. ఓకేనా. తర్వాత నిర్మాణాలు చూసుకుంటే కన్స్ట్రక్షన్స్ అనేవి వీరు కాల్చినటువంటి ఇటుకలను ఓకేనా బాండ్ బ్రిక్స్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఇల్లును కట్టడానికి వాళ్ళ ఇల్లులు కట్టుకోవడానికి కాల్చినటువంటి ఇటుకలని ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ఎకనామీ అనేది వ్యవసాయం ఓకేనా వ్యవసాయం మరియు మెసపటోమియా వంటి ఇతర నాగరికతలతో వాణిజ్య ప్రధాన వృత్తులు అనమాట. ఓకేనా. వ్యవసాయం అన్నాం కదా, ఈ వ్యవసాయాలు ఏంటి గోధుమలు, బార్లీ, పత్తి. లిపి గురించి అడిగితే వీరి యొక్క లిపి అనేది నేటికి పూర్తిగా అర్థం కాలేదనమాట. వీరి యొక్క లిపి అనమాట. తర్వాత ఇక్కడ లిపి మరియు కళలు ఓకేనా స్క్రిప్ట్స్ అండ్ ఆర్ట్స్. ఇక్కడ టెర్రకోట బొమ్మలు, ముద్రికలు, తర్వాత కంచు విగ్రహాల తయారీలో వీరు ఆరితేరడం జరిగింది. ఓకేనా. కంచు వీరికి బాగా తెలుసు అనమాట. ఓకేనా. దీని యొక్క పతనం డిక్లైన్ అనేది చూసుకుంటే మనకి క్రీస్తు పూర్వం 1900 ప్రాంతంలో ఈ నాగరికత క్షీణించడం ప్రారంభం అవడం జరిగింది. దీనికి గల కారణం వరదలు, వాతావరణ మార్పులు, నదులు ఎండిపోవడం లేదా విదేశీ దాడులు ఉండవచ్చని సో మనకి చరిత్రకారులు భావిస్తున్నారని ఇక్కడైతే ఉంది. అయితే ఫైనల్గా ఏంటంటే మనకి మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, క్రీస్తు పూర్వం 1900 ప్రాంతంలో ఈ నాగరికత క్షీణించడం ప్రారంభమైంది. దీనికి గల కారణం వరదలు, వాతావరణ మార్పులు. ఈ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. కోట లేని ఏకైక సింధు నాగరికత గల నగరం ఏది అని అడిగితే మనకి చెన్హుదారో అనేది కోట లేని ఏకైక నగరం అన్నమాట. దున్నిన పొలం ఆనవాళ్ళు ఏ హరప్పా నగరంలో బయటపడ్డాయి? ఏ హరప్పా నగరంలో బయటపడ్డాయి అంటే ఆల్రెడీ చెప్పాను కదా, దున్నిన పొలం ఓకేనా, నల్లగాజులు, కాలిబంగన్. ఓకేనా. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నౌకాశ్రయం ఎక్కడుంది? లోతాల్. ఆప్షన్ బి. నీటి సంరక్షణ మరియు యాజమాన్య పద్ధతులకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏంటి? ఎలాబొరేట్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టానికి సంబంధించి ధోల్వీరా. నీటి సంరక్షణ మరియు యాజమాన్య పద్ధతులకు ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏది? ధోల్వీరా. హరప్పా ముద్రికలు మరియు టెర్రకోట కళల్లో ఏ జంతువు బొమ్మ లేదు అని అడిగితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆవు బొమ్మ అనేది లేదనమాట. కౌ. ఓకేనా. ఆవు అనేది లేదు. ప్రసిద్ధి మహాస్నానవాటిక అనగానే గుర్తు రావాల్సింది నగరం మొహంజోదారో. ఓకేనా. మొహంజోదారో మహాస్నానవాటిక. సింధులోయ ప్రజలకు తెలియనటువంటి లోహం, తెలియనటువంటి మెటల్ ఏంటి? ఐరన్. ఓకేనా. ఐరన్ అనేది సింధులోయ ప్రజలకు తెలియదు. సింధులోయ నాగరికత అనే పదాన్ని మొదట ఉపయోగించిన పండితుడు ఎవరు అంటే జాన్ మార్షల్ అనే వ్యక్తి సింధులోయ నాగరికత అనే పదాన్ని మొదటగా ఉపయోగించడం జరిగిందనమాట. సింధు నాగరికత ఏ కాలానికి చెందుతుంది అని అడిగితే మనకి ప్రోటో హిస్టారిక్ కాలానికి చెందుతుంది. గుర్రపు ఎముకల అవశేషాలు ఏ సింధు నగరంలో లభించాయి? గుర్రపు ఎముకల యొక్క అవశేషాలు అనేవి మనకి సుర్కోటడాలో లభించడం జరిగిందనమాట. ఏంటి? హార్స్ బోన్స్ అనేది ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే మనకి సుర్కోటడా. సింధు నాగరికతలో అన్నిటికంటే అతిపెద్ద నగరం ఏది అని అడిగితే రాకీ గర్హి. ఓకేనా. రాకీ గర్హి అనేది అతిపెద్ద నగరం అనమాట. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మొహంజోదారోలో ఉంటుంది. ఓకేనా. సెకండ్ ప్లేస్ మొహంజోదారో అనేది ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రాకీ గర్హి. ఈ క్వశ్చన్ చూడండి. హరప్పా లిపి ఓకేనా. హరప్పా లిపి
ఏ శైలిలో వ్రాయబడింది? ది హరప్పా స్క్రిప్ట్ వాజ్ రిటన్ ఇన్ విచ్ స్టైల్ అంటే మనకి బౌస్ట్రోపెడాన్ అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకి, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనమాట. హరప్పా ప్రజలు లాపిస్ లాజులి రాయిని ఎక్కడి నుండి దిగుమతి చేసుకునేవారు అంటే బదఖ్షన్, ఆఫ్ఘనిస్తాన్లోని బదఖ్షన్ నుండి మనకి దిగుమతి అనేది చేసుకునేవాళ్ళు అనమాట. హరప్పా ప్రజలు లాపిస్ లాజులి అనే రాయిని ఎక్కడి నుంచి? బదఖ్షన్, ఆఫ్ఘనిస్తాన్. నగరం 3 భాగాలుగా విభజించబడినటువంటి ఏకైక సింధు నగరం ఏది అంటే ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ బేసిక్స్లో, ధోలవీరా. వాటిని మీరు గమనిస్తే ఫస్ట్ది కోట, పాలక వర్గం నివసించే ఎత్తైనటువంటి భాగం అన్నమాట. రెండోది మధ్య పట్టణం, ఓకేనా, మిడిల్ టౌన్. మూడోదోసరికి లోవర్ టౌన్, దిగువ పట్టణం. హరప్పా ముద్రికలు ప్రధానంగా ఏ పదార్థంతో, ఓకేనా, ఏ పదార్థంతో తయారు చేయబడ్డాయి అంటే స్టియాటైట్, ఓకేనా, మెత్తని రాయి అనమాట. స్టియాటైట్తో తయారు చేయబడడం జరిగిందనమాట. ఏంటి? హరప్పా ముద్రికలు. పూసల తయారీ పరిశ్రమ ఎక్కడ కనుగొనబడింది అంటే లోతాల్ మరియు చన్హుదారో, ఓకేనా, లోతాల్ మరియు చన్హుదారోలో మనకి పూసల తయారీ పరిశ్రమ, ఓకేనా, కనుగొనబడడం జరిగిందనమాట. సింధు ప్రాంతాన్ని మొలుహా అని పిలిచినటువంటి నాగరికత ఏది అంటే మెసొపొటేమియా నాగరికత. మెసొపొటేమియా నాగరికత వాళ్ళు సింధు ప్రాంతాన్ని మొలుహా అని పిలవడం జరిగింది. సింధు లోయలోని పత్తిని మొదటిసారిగా పండించారు. అయితే మనకి గ్రీకులు దీన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఈ పత్తిని గ్రీకులు ఏమని పిలిచేవాళ్ళు అంటే సిండన్. ఏంటి? సిండన్ అని పిలిచేవారు. ఏ సింధు నగరంలో స్టేడియం ఆనవాళ్ళు దొరికాయి అంటే మనకి ధోల్వీరాలో దొరికాయి. దాని లెంత్ వచ్చేసరికి 283 మీటర్స్ లెంత్, తర్వాత 45 మీటర్స్ విడ్త్ అనమాట. ప్రసిద్ధి నాట్యగత్తె కంచు విగ్రహం ఎక్కడ దొరికింది? మొహంజోదారోలో, ఓకేనా, మొహంజోదారోలో నాట్యగత్తె విగ్రహం కూడా దొరికింది. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లోనే ఒక రకంగా మీకు 4 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్లు ఉంటుంది ఈ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ సైట్స్ విత్ దేర్ డిస్కవరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరప్పా. హరప్పా అనగానే ఇక్కడ ఉన్నటువంటి రిలేటివ్ పర్సన్ని ఎంచుకోవాలి. మనకి హరప్పా అనగానే దయారాం సహాని గుర్తు రావాలి, ఓకేనా. హరప్పా దయారాం సహాని. తర్వాత మోంజోదారో అనేది మనకి ఆర్డి బెనర్జీ. ఎవరు? ఆర్డి బెనర్జీ. లోతాల్ వచ్చేసరికి ఎస్ఆర్ రావు. ఎవరు? ఎస్ఆర్ రావు. చన్హుదారో వచ్చేసరికి ఎన్జి మజుందార్. ఆప్షన్ సి, ఓకేనా. సో ఇది ఆర్డర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సింధు నాగరికతకు అత్యంత తూర్పున ఉన్నటువంటి నగరం ఏది అని అడిగితే మనకి అలంగీర్పూర్. ఏంటి? అలంగీర్పూర్ అనేది తూర్పున ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి, అత్యంత ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి నగరం అన్నమాట ఇది. వరి పొట్టు ఆనవాళ్ళను ఎక్కడ లభించాయి? వరి పొట్టు యొక్క ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి అంటే లోతాల్ మరియు రంగ్పూర్. ఏంటి? లోతాల్, రంగ్పూర్. ఆర్ఎల్ రైక్స్ ప్రకారం హరప్పా నాగరికత పతనానికి ప్రధాన కారణం, స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఈ హరప్పా నాగరికత పతనానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? భూకంపాలు, వరదలు, ఓకేనా. ఆప్షన్ బి టెక్టోనిక్ డిస్టర్బెన్సెస్, ఫ్లూడ్స్. గగ్గర్ నది ఒడ్డున ఉన్న సింధు నగరం ఏది? గగ్గర్ నది ఒడ్డున ఉన్నటువంటి సింధు నగరం వచ్చేసరికి కాలిబంగన్. గడ్డం ఉన్న వ్యక్తి రాతి విగ్రహం ఎక్కడ దొరికింది? గడ్డం ఉన్నటువంటి రాతి విగ్రహాలు మనకి నాగరికత, సింధు నాగరికతలో ఈ విగ్రహాలు దొరికాయి అన్నమాట. అవి ఎక్కడ అంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి మొహంజోదారో, ఓకేనా, మొహంజోదారోలో దొరికాయి అన్నమాట. హరప్పా నగరాల్లో రోడ్లు ఒకదానికొకటి ఎలా ఉండేవి? బేసిక్స్లో ఆల్రెడీ చెప్పాను. ఎలా ఉండేవి? 90 degrees.
90 డిగ్రీస్లో ఉండేవి. ఆప్షన్ బి. అగ్ని బలిపీఠాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? అగ్ని బలిపీఠాలు అనేవి మనకి లోతాల్ మరియు కాలిబంగన్ ఈ ప్రాంతాల్లో కనుగొనబడడం జరిగింది. అగ్ని బలిపీఠాలు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద సింధు నాగరికత నగరం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ చూసాం. ఆన్సర్ ఏంటంటే రాకీ గర్హి. ఓకేనా, రాకీ గర్హి అనేది అతిపెద్ద నగరం. రెండోదోసరికి మొహంజోదారో. ఓకేనా, రెండోది. హరప్పా ప్రజలు పూజించిన ప్రధాన పురుష దేవుడు ఎవరు అంటే పశుపతి మహాదేవుణ్ణి వీళ్ళు పూజించేవారు అనమాట. సో ఈ టాపిక్ అంతా ఈ విధంగా మీరు చదువుకోండి. ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తే క్వశ్చన్ మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఈ వీడియోని చూసి క్వశ్చన్స్ అనేది చూసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా పలానా టాపిక్స్ చెప్పండి అని చెప్పేసి మీకు పలానా టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా ఆ టాపిక్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ టాపిక్స్ కూడా కంపల్సరీగా చేస్తాను. ఓకేనా. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. అక్కడ పోల్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. సో ఆ క్విజెస్లో మీరు క్వశ్చన్స్ని మీరు ఆన్సర్స్ ఏ విధంగా మీరు అంటే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నారు, మీ యొక్క అంటే ప్రిపరేషన్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.